శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 2 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. నక్షత్రం ధనిష్టా నక్షత్రం ఉంది. బుధవారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినా, స్నేహితుల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు తులారాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. అంటే బుధుడు మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఈరోజు విశేషంగా యోగిస్తుంది. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ వాళ్ళ రంగాల్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ రంగాల్లో విశేషంగా రాణించడానికి కూడా ఈరోజు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో ఉన్నాడు, బుధుడి ఇంట్లో ఉన్నాడు. కుజుడు బుధుడి ఇంట్లో అంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం, వీటికి సంబంధించిన వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి, లేదా ఈ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్లు కానీ, హౌస్ రిజిస్ట్రేషన్స్ కానీ 1కి 10 సార్లు డాక్యుమెంట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసేవాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు తప్పకుండా పాటించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ధనిష్టా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్తగా ఆభరణాలు ధరించడానికి కూడా ధనిష్టా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే క్షురకర్మ చేసుకోవచ్చు. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకుంటే చాలా మంచిది. తైలాభ్యంగనం చేయొచ్చు. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే గ్రహదోష, జాతక దోష తీవ్రత తగ్గుతుంది. కొత్త విద్యలు ప్రారంభించవచ్చు. ఏవైనా కొత్తగా విద్యలు నేర్చుకోవాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా యోగిస్తాయి. వైద్యులను కలుసుకోవటం, వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి ధనిష్టా నక్షత్ర బలం పనిచేస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్టా నక్షత్రం విశేషంగా పనిచేస్తుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలం. అలాగే ముఖ్యమైన యాత్రలు చేస్తే చాలా మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, దూర ప్రాంతాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు కూడా ధనిష్టా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే అక్షయ నవమి. అక్షయ నవమి సందర్భంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగాలన్నా, వృత్తిపరంగా రాణించాలన్నా, అనంతమైన సంపదలు కలగాలన్నా, విశేషంగా కార్యజయం ఏర్పడాలన్నా 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళే సమయంలో ఓం విష్ణు రూపిణ్యై ధాత్ర్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి పని మీద బయటకు వెళ్ళాలి. ఓం విష్ణు రూపిణ్యై ధాత్ర్యై నమః ఈ మంత్రం జపించి బయటకు వెళ్ళినట్లయితే విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని అక్షయ నవమి అనే పేరుతో పిలుస్తారు. అక్షయ నవమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో నేటి కార్తీక విధులు అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక శుక్ల నవమి సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళాలి. గృహంలో ఉసిరిక చెట్టు ఉంటే చాలా మంచిది. ఉసిరిక చెట్టు దగ్గరే చేసుకోవచ్చు. గృహంలో ఉసిరిక చెట్టు లేని వాళ్ళు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గర పసుపు, కుంకుమ చల్లాలి. ఆ తర్వాత ఒక పసుపు రంగు దారము తీసుకొని ఆ పసుపు రంగు దారాన్ని ఉసిరిక చెట్టు కొమ్మకి చుట్టాలి. పసుపు రంగు దారం ఉసిరిక చెట్టు కొమ్మకి 12 సార్లు చుడితే చాలా మంచిది. అలా చుట్టిన తర్వాత ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల
అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు, విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే దగ్గరలో ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఉసిరిక చెట్టు కింద కూర్చొని మోదుగ ఆకులో ఏదైనా ఆహారాన్ని స్వీకరించాలి, లేదా పనస ఆకులో అయినా ఏదైనా ఆహారాన్ని స్వీకరించాలి. అలా ఉసిరిక చెట్టు కింద కూర్చొని మోదుగ ఆకులో కానీ పనసాకులో కానీ ఏదైనా పదార్థం తింటే మీరు అనుకున్న పనులకు విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, కార్యసిద్ధిని తొందరగా పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఉసిరిక చెట్టు కింద లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపం పెడితే అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఉసిరిక చెట్టు కింద ఎవరైనా సరే సాలగ్రామం ఉంచి ఈరోజు పూజ చేస్తే చాలా మంచిది. సాలగ్రామం ఉసిరిక చెట్టు కింద ఉంచి ఆ సాలగ్రామానికి మంచినీళ్లతో అభిషేకం చేసిన, లేదా సాలగ్రామానికి బొట్లు పెట్టి బెల్లం ముక్క కానీ పాలు కానీ నైవేద్యం పెట్టిన విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఇలా ఉసిరిక చెట్టు కింద లక్ష్మీనారాయణల చిత్రపటం కానీ సాలగ్రామం కానీ ఉంచి పూజ చేస్తే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో ఉసిరిక చెట్టుకి ఒక పసుపు రంగు దారాన్ని చుట్టి ఉసిరిక చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అక్షయనవమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. ఉసిరిక చెట్టు దగ్గర ఈరోజు దీపదానం చేస్తే అమోఘమైన శుభ ఫలితాలు కలుగుతాయి, మీకున్న దరిద్రం మొత్తం తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఉసిరిక చెట్టు దగ్గర దీపదానం చేసిన తర్వాత విష్ణు ఆలయానికి నడిచి వెళితే చాలా మంచిది. అదేవిధంగా కార్తీక శుక్ల నవమి తిథి కాబట్టి ఈరోజు ఆహారంలో ఉసిరికాయ స్వీకరించరాదు, నూనె తగలని ఆహార పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. నూనె పదార్థాలు ఈరోజు ఆహారంలో స్వీకరించరాదు. అలాగే కార్తీక శుక్ల నవమి అక్షయ నవమి సందర్భంగా ఈరోజు స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది. ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక పూటకి అవసరమైనటువంటి బియ్యము, పప్పు, ఉప్పులు, చింతపండు వీటన్నిటినీ దక్షిణతో పాటు ఇస్తే దాన్ని స్వయం పాకం దానం అంటారు. ఈ స్వయం పాకం దానం కూరగాయలతో పాటుగా బ్రాహ్మణుడికి ఇచ్చినట్లయితే కార్తీక శుక్ల నవమి అక్షయ నవమి సందర్భంగా అక్షయమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి బుధహోర బాగా అనుకూలిస్తుంది. జ్యోతిషపరమైన విద్యలు, గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర చాలా మంచిది. బంగారం వ్యాపారం ప్రారంభించాలన్నా, టెక్స్టైల్ బిజినెస్ వస్త్ర వ్యాపారం ప్రారంభించాలన్నా బుధహోర చాలా మంచిది. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక పరిశీలన చేయించుకోవటానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. వివాహ పొంతన చేయించుకోవటానికి అంటే జ్యోతిష్కుల దగ్గర పెళ్లి సంబంధం నిమిత్తమై మ్యారేజ్ మ్యాచింగ్ చెప్పించుకోవటానికి కూడా బుధహోర చాలా మంచిది. బుధహోరలో మ్యారేజ్ మ్యాచింగ్ చెప్పించుకుంటే ఆ వివాహాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే రీసెర్చ్ చేయటానికి, పరిశోధనలు చేయటానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో మీరు ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర, కార్తీక దామోదర, కార్తీక దామోదర అనుకుంటూ ఉండండి. దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు పండగే కాబట్టి ప్రతిరోజు కూడా ఆ రోజును బట్టి కొన్ని విధులు పాటిస్తే అదృష్టం వెంటనే మీ ఇంటి తలుపు తడుతుంది. కాబట్టి దినఫలంలో కార్తీక మాసం సందర్భంగా నేటి కార్తీక విధులు అనే శీర్షికన చెప్పబడినటువంటి అంశాలలో వీలైన అంశాలు పాటించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నేటి కార్తీక విధుల్లో ఆ రోజును బట్టి ఆహార నియమం పాటించటం లేదా ఆ రోజును బట్టి దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.